ఇవాళ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా ఒక పర్యాటక రంగంగా సాంస్కృతిక అభివృద్ధి కోణంతో పారిశ్రామిక రంగాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందుండబోతా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు. గతంలో ఏ పాలకులు ఇలాంటి ప్రయత్నం చేయలే. ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వ ఆదాయాల్ని మొత్తం కూడా ఛాయ్ బిస్కెట్లకి 36 కోట్ల లెక్క చెప్తే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి నేను అనేది. ప్రభుత్వం ఉన్నటువంటి సొమ్ముని ఇవాళ మీసాలకు లేకపోతే ఇంకో దానికి దేవుళ్ళకు దయాల పేరు మీద మొత్తం కూడా వృధా చేసి ప్రజలకు అభివృద్ధి చెందాల్సినటువంటి అనేక ఉన్నటువంటి వనరుల్ని వృధా చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రతి పైసని ఇవాళ ప్రజల కోసం అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు అది ఒక ఆదాయ వనరుగా ఒక అభివృద్ధి కోణంలో ఉంటుందనేది మనం అందరం కూడా చూడొచ్చు. ఇట్లా ఆలోచన చేయకుండా గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో ఇవాళ అభివృద్ధి నమూనా పడింది, అభివృద్ధి బీజం పడింది. తెలంగాణ అనడానికి ఇవాళ గ్లోబల్ సమ్మిట్ ఒక ఉదాహరణను కూడా మనం చెప్పవచ్చు. ఇవాళ దాదాపు 35 కంపెనీలు ఒక్కరోజే దాదాపు 2 లక్షలకు పైగా పెట్టుబడులు దీనిపైన రావడంతో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి ప్రత్యేకత ప్రతిష్ట కూడా పెరిగిందనడానికి మనం చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ ఫుట్బాల్ మిస్సీతో ఇవాళ ఆడడం అంటే అది తెలంగాణ రాష్ట్రానికి కూడా గొప్ప గౌరవం పెరుగుతుంది. అతనికి దాదాపు ఇవాళ ఫుట్బాల్ ప్లేయర్కి దాదాపు 50 కోట్ల ఫాలోవర్ ఉంది. అతనికి ఒక చిన్న మెసేజ్ పెడితే 50. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి మిస్సీతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ వాడడం అంటే అది తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రతిష్ట అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. కాబట్టి అలాంటి గేమ్కు ఈరోజు రాహుల్ గాంధీ లాంటి ఒక మా నాయకుడు జాతీయ నాయకులు రావడం అంటే కూడా అదొక గొప్ప స్ఫూర్తిదాయకంగా మనందరం కూడా చూడొచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలనతోని 2 ఏళ్ల ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో ప్రతి అవకాశం, ప్రతి నడక, ప్రతి ఆలోచన తెలంగాణ అభివృద్ధితో పాటు ఆకాంక్షను పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రం ఇవాళ అభివృద్ధితో పాటు పరుగులు పెట్టే విధంగా ఒక యంత్రంలాగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి గారు నిత్యం ఒక రోబోలాగా పనిచేసి ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నారు. మనందరం చూస్తే గతంలో ఇవాళ ముఖ్యమంత్రి అనేవాళ్ళు బయటికి వస్తే రావడం కూడా గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా బయటికి వస్తే ఒక న్యూస్, ఆయన ఫామ్ హౌస్ ఉంటే ఒక న్యూస్, అంటే ప్రజల